మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అంటే మన అందరికీ చాలా ఇష్టం ఆడవాళ్ళకి. ఎందుకంటే వ్రతం చేసుకునే రోజు ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. అలాగే ఇల్లంతా కూడా కలకల్లాడుతూ ఉంటుంది. మన బంగారం కొనుక్కున్నా కొనుక్కోకపోయినా కూడా ప్రతి సంవత్సరం ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో నాకు కూడా వరలక్ష్మి వ్రతం చాలా ఇష్టం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేశాను అంటే 2023లో తీసిన వీడియో అనమాట ఇది. అంటే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్. మా హౌస్ కొనుక్కుని అప్పుడే 2 ఇయర్స్ అయిపోయింది. సో ఇల్లు కొనుక్కున్న కొత్తల్లోని వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. అప్పుడు తీసిన వీడియో అనమాట. మొన్న ఈ మధ్యన ఫొటోస్ అవి పాతవి చూస్తూ ఉంటే ఈ వీడియోస్ కనిపించాయి. అప్పట్లో నేను వీడియోస్ చేయడం ఆపేశాను కదా, అందుకే అప్పుడు నేను వరలక్ష్మి వ్రతాన్ని పోస్ట్ చేయలేదు. సో ఈసారి ఎలాగైనా ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం అని అనిపించింది. ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఒక చిన్న ఐడియా కోసం అనమాట. అప్పట్లో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక శారీ తీసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం కోసం. ఈ శారీ చాలా వైరల్ అయింది అండ్ చాలా బాగుంది కూడా, స్మూత్గా ఉంది. ఒక 1500 అలా పడింది స్టార్టింగ్లో. తర్వాత రేట్ అనేది తగ్గిందనమాట. బట్ శారీ అయితే బాగుంది. ఇంకా తర్వాత వరలక్ష్మి వ్రతం కోసం నేను ఇంట్లో కోన్ వేసుకున్నాను ఇలా సింపుల్గా. అంటే ఆషాఢ మాసంలో మనం గోరింటాకు పెట్టుకోమంటారు. అలాగే శ్రావణ మాసంలో వరుసగా వ్రతాలు వస్తాయి కాబట్టి అప్పుడు కూడా బాగుంటుంది గోరింటాకు పెట్టుకుంటే. ఇంకా తర్వాత ముందు రోజు నైటే అమ్మవారిని అయితే శారీ డ్రాపింగ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే నేను కలస వేరేగా పెట్టుకుంటాను. శారీ డ్రాపింగ్ కోసం నార్మల్గా ఒక కలసలాగా రెడీ చేసి పెట్టుకుంటాను. దానికైతే పూజ చేయను, డెకరేషన్ పర్పస్ అనమాట, అమ్మవారి విగ్రహంలాగా. ఇంకా కలసానికే ప్రతిసారి పూజ చేస్తాను. కలసంలో కూడా నేను ఎప్పుడు బియ్యం వేస్తాను. మాకు అది ఫస్ట్ నుంచి అలవాటు, అత్తగారు వాళ్ళకి అమ్మ వాళ్ళకి. చాలామంది అందులో వాటర్ వేస్తారనమాట. ఇంకా ఆ ఇయర్ అయితే లక్కీకి కొత్తగా గోల్డ్ జుమ్కాలు తీసుకున్నాను. సో అవి తనకి పెద్దవైపోయాయి అని చెప్పేసి నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను పెట్టుకున్న జుమ్కాలే అవి. ఆ సారి పూజ చాలా బాగా జరిగింది. ఇంకా నేనైతే నైవేద్యాలు అవన్నీ కూడా ముందు చేసుకోలేదు. మార్నింగ్ లేచి చక్కగా నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయేలోగా పూజ అయితే కంప్లీట్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనతో తోరం కట్టించుకోవాలని అనుకున్నాను అనమాట. సో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక తోరం కట్టుకోవడం నాకు కొంచెం కష్టమైపోతుందని చెప్పి ఎలా అయినా ఆయన సమక్షంలో పూజ చేసుకోవాలనుకున్నాను. కాబట్టి ప్రసాదాలు ఏవి అప్పటికి రెడీ చేయలేదు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రసాదాలు రెడీ చేసుకుని, అంటే పిండి వంటలన్నీ చేసేసుకుని ఆ తర్వాత నైవేద్యం పెట్టేసి ఇంకోసారి అయితే హారతిచ్చుకున్నాను. సో అవసర నివేదన కోసం కొబ్బరికాయ, అరటిపళ్ళు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట నైవేద్యానికి. ఇంకా ఆ ఇయర్ అయితే ఎంత మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పూజ చేసుకున్నానంటే హడావిడి ఏం లేకుండా చేసుకున్నాను సింపుల్గా. ఇంకా ఈవినింగ్ అయితే కొత్తగా అప్పుడప్పుడే అపార్ట్మెంట్లోకి అందరూ వస్తున్నారు కదా, సో అందరినీ పిలిచి చక్కగా తాంబూలాలు అవన్నీ